వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపడం దాదాపుగా ఖరారైంది. అయితే అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇదే అంశం గురించి కిషన్ రెడ్డి ఇంకా ఏమంటున్నారో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. ఎవరు అభ్యర్థి అన్నదానిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. అభ్యర్థి ఎవరని అనుకుంటున్నారు సార్? ఇంకా నిర్ణయం జరగలేదు. సుమారు 19 మంది ఈరోజు వరంగల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడం కోసం ముందుకొచ్చారు. ఈ విషయంలో మేము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. అదేవిధంగా మా మిత్రపక్షమైనటువంటి టీడీపీని కూడా మేము విశ్వాసంలోకి తీసుకొని మా అభ్యర్థిని ఒక కొలికి వచ్చిన తర్వాత రాష్ట్ర ఎలక్షన్ కమిటీ ఆమోదం కూడా తీసుకొని ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ బోర్డు కూడా ఆమోదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ప్రాసెస్ ఉంది, కొద్ది సమయం కూడా పడుతుంది మాకు. అంటే టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తామని చెప్పారు కదా, ఈ నేపథ్యంలో మరి బీజేపీ పోటీ చేస్తుందా, టీడీపీ పోటీ చేస్తుందని? ఎన్డీఏ అభ్యర్థి తప్పకుండా టీడీపీ అయినా బీజేపీ అయినా మేము కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నాం. టీడీపీ పోటీ చేయాలని కోరుకోవడంలో కూడా తప్పలేదు. ఎవరైనా మా పార్టీ ఉండాలని కోరుకుంటారు. మేము ఏ రకంగా అనుకుంటున్నాం వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారు. కానీ మేము ఇద్దరం చివరకు కూర్చొని చర్చించుకొని ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఏదో ఒక పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా రంగంలోకి దిగుతాం. అంటే ఈ నేపథ్యంలో టీడీపీ సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అందుకే మేము కూర్చొని చర్చించుకొని సమన్వయంతో అభ్యర్థిని రంగంలోకి దింపుతాం. పూర్తి స్థాయిలో ఆహ్వానం ఇప్పటికే మేము ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి తయారీ ప్రారంభమైంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి కూర్చుంటున్నాము, చర్చిస్తున్నాము. మండల స్థాయి వరకు ఈ యొక్క సమన్వయాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. కాబట్టి సమన్వయంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎన్నికల్లో కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి పనిచేస్తాం. రాజకీయంగా మేము ఆలోచన చేస్తున్నాము. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉంటారు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారు, వాళ్ళకి ధీటుగా ఏ రకమైనటువంటి అభ్యర్థి వారు జిల్లా నుంచి పెడతారా, బయట నుంచి పెడతారా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. వారు ఎవరు పెట్టినా పెట్టకపోయినా, ప్రకటించకపోయినా మా అభ్యర్థిని మేము త్వరలో ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ అభ్యర్థితో సంబంధం లేకుండా టీడీపీ బీజేపీ అలయన్స్లో ఎన్డీఏ అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా నిలబడతారని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు.